ఎల్జీబీటీ లీగల్ బ్యాటిల్ అనే ఒక గొప్ప అపురూప చిత్రాన్ని నిర్మించారు. చాలామందికి ఉలికిపాటు కలిగించారు. అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ఈరోజు మనందరం ఇలా 50 రోజుల పండుగ చేసుకునే అదృష్టాన్ని, ఆనందాన్ని మిగిల్చారు. భారతీయ చలనచిత్ర చరిత్రలో ఉన్నతంగా నిలిచిపోయేలా చేసుకున్నారు తన చిత్రాన్ని. అభినందనలు, ఆనందాలు, కృతజ్ఞతలు సునీల్ కుమార్ గారు. ఇందులో ఈ లాస్ట్ లైన్ కోసం ఇదంతా చదివాను. భారతీయ చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాడు అనడానికి ఈ సినిమాని టేకప్ చేసి సక్సెస్ చేయడం. ఈ జోనర్లో సినిమా రాలేదు. వచ్చిన ఏదైనా చిన్న చిన్నగా ఏమైనా క్యారెక్టర్స్ పెట్టారు కానీ ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఇలా సినిమా రాలేదు. ఆ వచ్చేది దీనికి చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్పాలి, దీనికి సెన్సార్ అవ్వలేదు ఇక్కడ. దీనికి రెఫరెన్స్లు మాకు లేవండి. ఏ డైలాగ్ ఉంచవచ్చు, ఏది తీసేయచ్చు, ఏ దృశ్యం ఉంచవచ్చు, మాకు కంపేర్ చేసుకోవడానికి రెఫరెన్స్లు లేవు. సారీ, మీరు సెంట్రల్కి వెళ్ళాల్సిందే అన్నారు. అక్కడ తెచ్చుకున్నాడు ఆయన. సో అలాంటి చిత్రాన్ని తీసి నిలిచిపోయాడు ఆయన భారతీయ చలనచిత్ర చరిత్రలో. ఇంకా చచ్చినట్టు ఆయన ఎంతకంటే గొప్ప సినిమాలే తీయాలి, దారి లేదు. టాస్క్ పెరిగిపోయింది. మీకు రాజమౌళి గారికి తప్పదు. సో గొప్ప గొప్ప సినిమాలు తీయాలండి. అందులోకి మాకు ఇలాగే మంచి మంచి వేషాలు ఇవ్వాలి. మీరు ఈ వేషాలు ఇచ్చినంత వరకు ఇంకా ఎలా కొంటుకుంటున్నా ఏదైనా యాక్టివ్గానే ఉంటాం. వయసుకు తగ్గ పాత్రలే చేస్తాం. ఆ పాత్రలనే జనరంజకంగా చేయడానికి ప్రయత్నిస్తాం. మనం గొప్ప గొప్ప సినిమాలు చేయాలండి. మీ అందరికీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, పండగ రియల్గా మీదండి. చలనచిత్ర పరిశ్రమది పండగ, ఈ సినిమాది పండగ, సినిమాలో చేసిన వాళ్ళందరినీ, మీ కమ్యూనిటీకి నిజంగా నేను కూడా అందులో ఒకడినైతే ఎంత ఆనందించేవాడినా. నేను ఆనందించాను, మీకు తెలుసు. మీ ఇళ్ళకి వచ్చాను, మీతో కలిసి మీ పండుగలు అవన్నీ చూశాను. క్యారెక్టర్ నన్ను పంపించింది, ఆయన తీసుకొచ్చాడు. మీరు ఎలా, మీ జీవన విధానం ఏంటి, ఇదంతా కథలో భాగం. నేను మీతో దాదాపుగా మమేకమై ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.